సంక్రాంతి బరిలో సోగ్గాడి ఎంట్రీ అన్నది రివాజ్ గా మారిపోయింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాతో సంక్రాంతి బరిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు నాగ్. అప్పటి నుంచి ఈ సీజన్ ని సెంటిమెంట్ గా భావిస్తున్న అక్కినేని స్టార్ ఈసారి కూడా అదే సెంటిమెంట్ ని కంటిన్యూ చేస్తున్నారు. షూటింగ్ స్టేటస్ ఇతర బిజీలను పట్టించుకోకుండా పెద్ద పండక్కి బరిలో దిగాల్సిందే అని పట్టుబట్టి పనిచేస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతి బరిలో అందరికంటే లేట్ గా డేట్ లాక్ చేసిన హీరో కింగ్ నాగార్జున. షూటింగ్ జరుగుతుండగానే సంక్రాంతి రిలీజ్ అంటూ క్లారిటీ ఇచ్చిన మూవీ టీం రిలీజ్ డేట్ ను ఫైనల్ చేసేందుకు మాత్రం చాలా టైం తీసుకుంది. ఫైనల్ గా జనవరి 14 రిలీజ్ అంటూ క్లారిటీ ఇవ్వటంతో బరిలో కింగ్ ఎంట్రీ కన్ఫర్మ్ అయిపోయింది. ఆల్రెడీ పొంగన్ సీజన్ ఫుల్ బిజీగా ఉన్నా ఏ మాత్రం ఆలోచించకుండా పోటీకి సై అంటున్నారు నాగ్. అందుకు మెయిన్ రీజన్ ఈ సీజన్లో నాగ్ రికార్డ్సే. గతంలో సోగ్గాడే చిన్ని నాయన, బంగారాజు లాంటి సినిమాలతో సంక్రాంతి సీజన్లో బిగ్ హిట్స్ అందుకున్నారు నాగ్. అందుకే ఆ సెంటిమెంట్ ను కంటిన్యూ చేస్తూ ఈసారి కూడా పొంగల్ సీజన్ ను టార్గెట్ చేస్తున్నారు. నాసామిరంగా సినిమాతో పాటు బిగ్ బాస్ షూటింగ్ ను కూడా ప్యారలల్ గా కంటిన్యూ చేశారు నాగ్. దీంతో సినిమా షూటింగ్ ఆలస్యమైంది. ప్రస్తుతం షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నా ఏ మాత్రం ఆలోచించకుండా రిలీజ్ డేట్ ను లాక్ చేసింది యూనిట్. ఏది ఏమైనా సంక్రాంతి సెంటిమెంట్ ను మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నారట. మరి మరోసారి సంక్రాంతి సెంటిమెంట్ నాకు వర్కౌట్ అవుతుందేమో చూడాలి.